వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసం 8.2లోని 13వ సమస్యకి పరిష్కారాన్ని కనుక్కుందాం. ముందుగా సమస్యని చదువుదాం. భూమి 8 సెంటీమీటర్లు మరియు దానికి గీసిన లంబము 4 సెంటీమీటర్లు ఉండునట్లు ఒక సమద్విబాహు త్రిభుజమును గీయండి. అంటే ముందుగా మనం ఏం చేయాలి? సమద్విబాహు త్రిభుజాన్ని గీయాలి. దాని యొక్క భూమి 8 సెంటీమీటర్లు ఉండాలి. ఆ సమద్విబాహు త్రిభుజం యొక్క లంబము ఈ 8 సెంటీమీటర్ల భూమికి మీదికి ఒక లంబాన్ని గీయాలి. ఆ లంబం ఎంత ఉండాలి? పొడవు అంటే 4 సెంటీమీటర్లు గీసి మనం ఏం చేయాలి? సమద్విబాహు త్రిభుజాన్ని నిర్మించాలి. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ఈ త్రిభుజానికి మనం ఈ సమద్విబాహు త్రిభుజానికి 1.5 రెట్లు అంటే 1.1/2 రెట్లు అనురూప భుజాల పొడవులు కలిగి మళ్ళీ ఈ త్రిభుజానికి స్వరూపంగా ఉండేటట్లు మనము ఒక త్రిభుజాన్ని నిర్మించాలి. ముందుగా మనము ఈ సమస్యకి సంబంధించి రఫ్ డయాగ్రామ్ ని గీద్దాం. ఏంటి? ఫస్ట్ 8 సెంటీమీటర్లు భూమి గల భూమిని 8 సెంటీమీటర్ల భూమిగా తీసుకుందాం. ఇది 8 సెంటీమీటర్ల భూమి మరియు దీనికి గీసిన లంబము ఎంత ఉండాలి? 4 సెంటీమీటర్లు. లంబాన్ని ఎలా గీస్తాము? ఈ విధంగా ఇలా ఇలా లంబ సమద్వికరణ రేఖను ఈ విధంగా గీసి ఏమవుతుంది? ఈ నుంచి కంపాస్ సహాయంతో 4 సెంటీమీటర్లు ఈ విధంగా తీసుకొని దీని ఈ విధంగా కలుపుతాం. మళ్ళీ తర్వాత ఏం చేయాలి? రఫ్ డయాగ్రామ్ లో ఇది సమద్విబాహు త్రిభుజం. ఈ భుజం సమానంగా ఉంటుంది. ఇది ఈ నుంచి నీకు ఎంత పొడవు ఉంటుంది? 4 సెంటీమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది బీసీ అనుకుంటే, ఇప్పుడు బీసీకి ఏం చేయాలి? ఒక బిఎక్స్ అనే కిరణాన్ని గీయాలి. ఇది ఎలా ఉండాలి? బీసీతో అల్ప కోణము చేయనట్లు ఉండాలి. ఏ అనే శీర్షానికి వ్యతిరేక దిశలో ఉండాలి. అంటే మళ్ళీ తర్వాత ఏం చేస్తాము? 3 బిందువులు 1.1/2 అంటే ఎంత? దాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకుంటే ఏమైతే? 2 1 2 + 1 3/2 అంటే 3 బిందువులను గుర్తించాలి. 3 బిందువులు ఎలా ఉండాలి? సమాన దూరంలో ఉండాలి. దీన్ని B1 అనుకుందాం, B2 అనుకుందాం, B3 అనుకుందాం. ఇప్పుడు హారములో 3/2 అంటే హారములో ఏముంది? 2. ఆ 2ని ఇక్కడ ఉన్న సిని మనం కలపాలి. కలిపి తర్వాత ఇక్కడ B3 బిందువు గుండా B2Cకి సమాంతరంగా ఒక రేఖని గీయాలి. అది దీని బీసీని పొడిగించాలి. బీసీ భుజాన్ని పొడిగించి ఈ B2Cకి సమాంతరంగా ఉండేటట్లు B3 బిందువు గుండా మనము ఒక రేఖను గీసినట్లయితే అదే విధంగా ఇక్కడ ఉన్న ఆర్క్ తీసుకొని ఇక్కడ ఆర్క్ గా తీసుకోవాలి. మళ్ళీ ఈ కోణంతో ఇట్లా కట్ చేసి ఈ 2 బిందువుల గుండా మనం రేఖను గీయాలి. ఇది ఎలా ఉంటుంది? ఇది C' అనుకుంటే ఇది దీనికి సమాంతరంగా ఉంటుంది. మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ కోణం ఎంత ఉందో ఇదే కోణాన్ని తీసుకొని ఇక్కడి నుంచి మనము గీస్తే ఏమవుతుంది? సమాంతరంగా గీస్తే ఇది A' అవుతుంది. మనకు కావలసిన త్రిభుజం ఏమవుతుంది? A', అనేది త్రిభుజం ABCకి స్వరూపంగా ఉంటుంది. ఈ విధంగా మనము రఫ్ డయాగ్రామ్ ని తీసుకున్నాం. మనం దీని సహాయంతో మనము ఇప్పుడు త్రిభుజాన్ని నిర్మిద్దాం. ముందుగా మనం ఏంటి? సమద్విబాహు త్రిభుజాన్ని నిర్మిద్దాం. సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి ఏమైనా ఇచ్చిండు? 8 సెంటీమీటర్లు. కాబట్టి ముందుగా నేను 8 సెంటీమీటర్ల తీసుకొని 8 సెంటీమీటర్లు భూమిగా తీసుకొని నేను సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి ఎంత ఇచ్చిండు? ఇక్కడ 0 నుంచి ఇక్కడ 8 చుక్క పెట్టుకున్నాను. ఇది ఏమవుతుంది? భూమి సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి ఇది 8 సెంటీమీటర్లు. 8 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని మీదకి లంబాన్ని గీయాలి. ఇప్పుడు లంబాన్ని ఏ విధంగా గీస్తున్నానంటే ఇప్పుడు ఇది 8 సెంటీమీటర్లు కదా, దీంట్లో 4 సగానికన్నా ఎక్కువ తీసుకొని నేనేం చేస్తున్నాను? పైన ఒక ఆర్క్ ఇక్కడ ఆర్క్ గా గీస్తున్నాను, కింద ఒక ఆర్క్ గీస్తున్నాను. కింద ఒక ఆర్క్ గీయడం జరిగింది. ఇప్పుడు ఇదే రేడియస్ తో ఇప్పుడు ఇంత ముందు గీసిన చాపాన్ని ఖండిస్తున్నాను.
ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు చాపములను ఖండించుకున్న బిందువులు, ఇది ఈ బిందువులు, ఈ రెండు బిందువులను మనం కలుపుతూ ఏంటి రేఖని గీద్దాం. ఏంటి ఇప్పుడు కలిపినట్లయితే ఈ రెండు బిందువులను కలుపుతూ రేఖను గీస్తే ఏమవుతుంది, ఇలా. ఇప్పుడు మనము దీన్ని ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఇప్పుడు ఏంటి, ఇది లంబం ఎంత ఎంత లంబం యొక్క పొడవు ఏంటి, ఇది లంబంగా ఉంటుంది. లంబం యొక్క పొడవు ఏమనిచ్చిండు, 4 సెంటీమీటర్లు ఉండాలి అన్నాడు. అంటే మనము ఏంటి కంపాస్ సహాయంతో 4 సెంటీమీటర్లు గుర్తిద్దాం. రేడియస్ తీసుకొని దీన్ని చాపాంతో ఖండిద్దాం. 4 సెంటీమీటర్లు. ఇప్పుడు ఇక్కడ ఈ లంబ రేఖ అనేది బేబీని ఎక్కడైతే ఖండించుకుందో దా బిందువు నుంచి ఈ చాపాన్ని నేను ఏం చేస్తున్నా, కట్ చేస్తున్నా. అంటే ఈ లంబం యొక్క పొడవు ఏమైతుంది, అప్పుడు లంబం యొక్క పొడవు ఎంత ఉంటుంది, 4 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ బిందువు అనేది 4 సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ రెండింటి యొక్క ఖండన బిందువు, దీన్ని ఏని కలపాలి, దీన్ని బిని కలిపినట్లయితే ఈ రెండు భుజాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అప్పుడు సి అనే బిందువుని ఇక్కడ గుర్తించినట్లయితే ఇప్పుడు ఏని ఈ బిందువుని ఈ రెండింటి కలుపుతున్నా, ఈ రెండింటి యొక్క ఖండన బిందువు ఇదేంటి సి, ఇది ఏ బి సి. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు ఎలా ఉంటాయి, ఏసీ ఎంత అయితే ఉంటుందో చూసినట్లయితే ఏసీ చూడండి, ఏసీ 5.7, చూడండి బీసీ కూడా 5.7 ఇటు సైడ్ 5.7 ఉంది. ఏసీ పొడవు ఎంత ఉంది, 5.7 ఉంది. బీసీ కూడా అంతే ఉంది. అంటే ఇదేంటిది, ఏబిసి అనేది సమద్విబాహు త్రిభుజము. త్రిభుజంలోని రెండు భుజాల పొడవులు సమానం అయితే ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. హాఫ్ పార్ట్ కంప్లీట్ అయింది. అంటే ఏంటి, భూమి 8 సెంటీమీటర్లు మరి దానికి గీసిన లంబం 4 సెంటీమీటర్లు ఉన్నట్టు ఒక సమద్విబాహు త్రిభుజాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు దీని భుజాలకు అంటే ఏంటి, ఈ త్రిభుజాలకు 1.5 రెట్లు అంటే 1.1/2 రెట్లు అనురూప భుజాల పొడవులు కలిగి, ఈ భుజాలకు 1.5 రెట్ల అనురూప భుజాల పొడవులు కలిగి ఇచ్చిన ఈ త్రిభుజానికి స్వరూపంగా ఉండేటట్లు మనం ఏం చేయాలి, మరొక త్రిభుజాన్ని నిర్మించాలి. అంటే స్కేల్ గుణకం అంటే ఇక్కడ ఎంత అన్నట్టు 3/2 స్కేల్ గుణకం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి దానికోసము అంటే ఏబి అనే భుజముతో అల్పకోణము చేయనట్లుగా ఒక కిరణాన్ని తీసుకుంటున్నా, ఏఎక్స్ అనే కిరణాన్ని తీసుకుంటున్నా. ఎలా తీసుకోవాలి, సికి వ్యతిరేక దిశలో తీసుకోవాలి. సి ఉన్న దిశలో కాకుండా సికి వ్యతిరేక దిశలో మనము ఏబికి అల్పకోణము చేయనట్లుగా, ఏబితో అల్పకోణము చేయనట్లుగా నేనేం తీసుకుంటున్నా, ఏఎక్స్ కిరణంను తీసుకుంటున్నా. ఏఎక్స్ కిరణంని తీసుకుంటున్నా. ఇప్పుడు ఏఎక్స్ కిరణం తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ 1.1/2 అంటే ఏంటి, 2 ప్లస్ 1 అంటే 3/2. దీన్ని అపక్రమ భిన్నంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చుకుంటే ఏమొస్తుంది, 3/2. మరి ఇప్పుడు ఈ కిరణాన్ని మనం ఏం చేయాలి, ఈ 3/2లో పెద్ద సంఖ్య 3 కాబట్టి మనము 3 సమాన భాగాలుగా దీన్ని విభజిద్దాం. 3 సమాన భాగాలని 3 బిందువులను గుర్తిద్దాం. ఆ 3 బిందువులు ఎలా ఉండాలి, సమాన దూరంలో ఉండాలి. ఏ నుంచి ఏ1 ఎంత దూరంలో ఉంటుందో, ఏ1 నుంచి ఇంకో బిందువు ఏ2 కూడా అంతే దూరంలో, ఏ2 నుంచి ఏ3 కూడా అదే దూరంలో ఉండేటట్లుగా 3 బిందువులని ఈ ఏఎక్స్ కిరణంపై, ఏఎక్స్ ఇది కిరణం పై మనము 3 బిందువులని తీసుకుందాం. దాన్ని కంపాస్ సహాయంతో మనం గుర్తిద్దాం. 3 బిందువులని కొంత రేడియస్ తీసుకొని 3 బిందువులని గుర్తిస్తున్నాం. ఏని కేంద్రంగా చేసుకొని ఫస్ట్ ఒక చాపాన్ని గీసిన ఏఎక్స్ కిరణంపై, మళ్ళీ దీన్ని
కేంద్రంగా చేసుకొని ఇంకొక చాపాన్ని గీసిన, రెండోది అయిపోయింది. నెక్స్ట్ దీని కేంద్రంగా చేసుకొని మూడోది, ఇది A3. ఇప్పుడు వీటిని ఏమందాం, దీని పేరు A1, ఇది A2, A3. ఇప్పుడు మనము ఏ బిందువులని బికి ఏ బిందువుని కలపాలి అంటే, ఇప్పుడు 1 పూర్ణాంకం 1/2 అంటే ఎంత, 3/2 అనుకున్నాము అపక్రమ భిన్నంలో. అంటే హారములో ఏముంది, 2 ఉంది. అంటే కాబట్టి రెండో బిందువు A2 అనే హారములో ఎంత ఉంటుందో, ఎంత సంఖ్య ఉంటుందో ఆ సంఖ్యని, ఆ బిందువుని కలపాలి అని అర్థం. అంటే రెండవ బిందువుని బి కలపాలి, రెండవ బిందువుని బికి కలపాలి. ఇది A2, ఇది బి. చూడండి, A2ని బిని కలిపాను. ఇప్పుడు ఏంటి, ఇది 3/2 రెట్లు అంటే మనం ఈ త్రిభుజానికి మనము స్వరూపంగా మనకు త్రిభుజాన్ని నిర్మిస్తే, అంటే ఏ విధంగా స్కేల్ కొనకము 3/2 రెట్లు ఉండే విధంగా 3/2 తీసుకొని నిర్మిస్తే అది ఎలా ఉంటుంది, ఈ త్రిభుజానికి బాహ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏబిని పొడిగిద్దాం, ఏబి భుజాన్ని మనము పొడిగిద్దాం. ఎందుకు, దీనికి బయటికి బాహ్యంగా ఉంటుంది కదా మనం నిర్మించే త్రిభుజం. ఇప్పుడు ఏంటి, A3 బిందువు గుండా A2B రేఖకు మనం ఏం చేద్దాం, సమాంతర రేఖని గీద్దాం. A2B రేఖకి A3 బిందువు గుండా ఒక సమాంతర రేఖని నిర్మిద్దాం, సమాంతర రేఖని గీద్దాం. అది ఎలా అంటే, ఇప్పుడు కొంత రేడియస్ తో నేనేంది, ఈ A2 వద్ద A2ని కేంద్రంగా తీసుకొని నేను ఏం చేస్తున్నా, ఒక చాపాన్ని దీని యొక్క A2Aని A2Bని భుజాలను, రెండు భుజాలను ఖండించే విధంగా ఒక చాపాన్ని గీశాను. ఇప్పుడు మళ్ళీ ఇదే వ్యాసార్థంతో A3ని కేంద్రంగా చేసుకొని AX కిరణాన్ని కట్ చేశాను, ఒక చాపాన్ని గీశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ A2 బిందువు వద్ద ఏ యాంగిల్ A2B ఎంత ఉందో నేను ఈ కోణాన్ని మెజర్ చేస్తున్నా, కంపాస్ సహాయంతో మెజర్ చేసి ఇంత ఉంది. ఇప్పుడు ఇది A3 వద్ద గీసినప్పుడు ఈ చాపం అనేది AXని ఎక్కడైతే ఖండించిందో ఆ ఖండన బిందువుని కేంద్రంగా చేసుకొని మనం ఈ చాపాన్ని ఖండించేటట్లు మరొక చాపాన్ని గీయాలి. ఇప్పుడు ఈ A3 అనే బిందువు ఈ రెండు చాపములు ఎక్కడైతే ఖండించుకున్నాయో ఈ రెండు బిందువుల గుండా మనము ఒక రేఖను గీయాలి. అది గీస్తే ఎలా ఉంటుందంటే A2Bకి సమాంతరంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గీసాము. ఇప్పుడు ఇది ఏబిని పొడిగించిన భుజం ఏబిని ఎక్కడ ఒక బిందువు వద్ద ఖండిస్తుంది, ఆ బిందువుని మనం ఏమనుకుందాం, బి డాష్ అనుకుందాం. ఇప్పుడు బిసిసి రేఖకు సమాంతరంగా ఉండేటట్లు బి డాష్ బిందువు గుండా మరొక రేఖని మనము గీయాలి. అది ఎలా, సేమ్ మళ్ళీ ఇంత ముందుకి ఎక్కడ ఈ విధంగా ఇక్కడ ఎలా అయితే గీసామో ఇప్పుడు ఎంతో కొంత వ్యాసార్థం తీసుకొని బి వద్ద ఒక చాపాన్ని గీశాను. ఇప్పుడు బి డాష్ కేంద్రంగా తీసుకొని ఈ విధంగా ఈ ఏబి డాష్ ని ఖండించే విధంగా ఒక చాపాన్ని గీశాను బి డాష్ కేంద్రంగా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, బి వద్ద కోణం యాంగిల్ ఏబిసి ఎంత ఉందో మెజర్ చేస్తున్నాను. దీనికి సమాంతర రేఖను గీయాలంటే మెజర్ చేయాలి కదా. మెజర్ చేసి దీని కేంద్రంగా చేసుకొని ఖండించాను. ఇప్పుడు మనం ఏంటి, ఏసీని పొడిగిద్దాం. ఏసీని పొడిగిస్తే ఏసీ భుజాన్ని
పొడిగిద్దాం. ఇప్పుడు ది బి డాష్ అనే బిందువు ఈ బిందువు గుండా మనం ఏం చేద్దాం, సమాంతర రేఖని గీద్దాం. ఈ రెండు బిందువుల గుండా పోయేటట్లు ఒక రేఖని గీస్తే అది ఎలా ఉంటుంది, బీసీకి సమాంతరంగా ఉంటుంది. చూడండి, ఇది సి డాష్, సి డాష్. ఇది ఏం చేస్తుంది, బి డాష్ కూడా మనము బీసీకి సమాంతరంగా చేస్తే బి డాష్ బిందువు గుండా బీసీకి సమాంతరంగా మనం రేఖను గీస్తే ఏమైంది, అది ఏసీని ఒక బిందువు వద్ద ఖండించింది. ఆ బిందువుని ఏమనుకున్నా, సి డాష్ అనుకున్నా. ఇప్పుడు మనకు కావలసిన త్రిభుజం ఏ బి డాష్ సి డాష్ అనేది మనకు కావలసిన త్రిభుజం అవుతుంది. ఏంటి, ఏ బి డాష్ సి డాష్ అనేది మనకు కావలసిన త్రిభుజం. ఇది ఎలా ఉంటుంది, ఈ సిమిలర్ టు త్రిభుజం ఏ బి డాష్ సి డాష్ సిమిలర్ టు త్రిభుజం ఏబిసి, త్రిభుజం ఏబిసి. మనము చూడండి, ఏబి డాష్ బై ఏబి ఇజ్ ఈక్వల్, మీరు ఏబి డాష్ పొడవుని తీసుకొని ఏబి పొడవుతో మనము భాగించినట్లయితే ఏమంత వస్తుందంటే 3/2. నెక్స్ట్ బి డాష్ సి డాష్ బై దీనికి అనురూప భుజం ఏంది, బీసీ తీసుకున్నట్లయితే 3/2 వస్తుంది. నెక్స్ట్ ఏసీ డాష్ బై ఏసీ అంటే 3/2. ఎందుకు అనేది ఈ స్వరూపాలు అంటే ఏ బి డాష్ సి డాష్ అనేది త్రిభుజం ఏబిసికి స్వరూపంగా ఉంటుంది కదా. అంటే ఏంది, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంకేమైనా వచ్చు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, మళ్ళీ యాంగిల్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, బి డాష్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. అంటే ఇక్కడ ఏంటి, ఈ రెండు సమాంతర రేఖలు కదా. ఇప్పుడు ఇది ఏంటి, ఏ నియమం ప్రకారం స్వరూపకాలైన ఈ రెండు త్రిభుజాలు అంటే కోణము కోణము కోణము, స్వరూపకత నియమం ప్రకారం ఇవి స్వరూపాలు అయినవి. ఇప్పుడు మనం ఈ త్రిభుజం ఏబిసిని ఫస్ట్ నిర్మించడం, సమద్విబాహు త్రిభుజాన్ని నిర్మించడం. తర్వాత దీనికి అనురూపంగా 1/2 రెట్లు భుజాల పొడవులు ఉండేటట్లుగా మరొక త్రిభుజాన్ని, ఈ త్రిభుజానికి స్వరూపంగా ఉండే మరొక త్రిభుజాన్ని మనం నిర్మించడం జరిగింది. మనము నిర్మించిన విధానాన్ని ఒక సోపాన క్రమంగా తెలియచేద్దాం. ఇక్కడ ఒకసారి మనము చూసినట్లయితే ఏబి డాష్ కొలిసినట్లయితే ఏబి డాష్ ఎంత ఉంటుందో కొలిసినట్లయితే చూసినట్లయితే చూడండి, ఇక్కడ 12. ఇది ఏబి డాష్ ఏ నుంచి బి డాష్ ఎంత ఉందంటే 12 సెంటీమీటర్స్ ఉంది. మనం ఏబి ఎంత, మరి మనం ఏబి ఎంత తీసుకున్నాము, భూమి ఎంత తీసుకున్నాము, 8 సెంటీమీటర్లు. ఏబి ఎంత, 8 సెంటీమీటర్ తీసుకున్నాము. ఏబి డాష్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. మరి 3/2 నిష్పత్తి వస్తుందా లేదో, ఇది ఒక్క భుజాల అనురూప భుజాల నిష్పత్తి కనుక్కున్నట్లయితే చూసినట్లయితే ఏబి డాష్ బై ఏబి ఏంటి, ఏబి డాష్ మనకి ఇప్పుడు చూసుకుంటే ఎంత వచ్చింది, 12 వచ్చింది. 12 బై ఏబి ఎంత మనం తీసుకుంది మొదటగా 8, అంటే 4 2 జా 4 3 జా అంటే చూడండి 3/2. ఈ విధంగా మనము బి డాష్ సి డాష్ ని కనుక్కొని బీసీ కొలతతో భాగించినట్లయితే మనకి ఏమొస్తుందని చెప్పుకున్నాం, 3/2 వస్తుంది. మనకు ఇది ఏబి ఇవ్వడం జరిగింది కాబట్టి ఏబి 8 ఉంది. ఏబి డాష్ అనేది ఏంది, దీనికి అనురూప ఏబి భుజానికి అనురూప భుజం ఏబి డాష్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. అంటే 12/8 అంతా 3/2. ఇప్పుడు ఇది నిర్మించిన సోపాన క్రమాన్ని మనం తెలియజేద్దాం. అంటే ఏంటి, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ని మనం ఇక్కడ రాద్దాం. అంటే ఇక్కడ దీన్ని మొత్తాన్ని సమస్యని కూడా తీసేస్తున్నా నేను. సోపాన క్రమము, సోపానాలు లేకపోతే సోపానాలు, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మనము నిర్మించిన విధానంలో మనం మొదట ఫస్ట్ ఏం చేసినాము, భూమి 8 సెంటీమీటర్ల భూమి గల 8 సెంటీమీటర్లు భూమిని
తీసుకున్నాము. భూమిని తీసుకున్నాము అంటే మనము త్రిభుజం ఏబిసి అనే సమద్విబాహు త్రిభుజాన్ని గీయడంలో మనం మొదట ఏం చేసాము, ఇచ్చిన భూమి ఎంత అన్నాడు, 8 సెంటీమీటర్లు భూమిగా గల అన్నది కాబట్టి 8 సెంటీమీటర్లతో భూమిని తీసుకున్నాము. మరియు లంబము 4 సెంటీమీటర్లు గల 4 సెంటీమీటర్లు, ఇది ఎంత ఉంటుంది 4 సెంటీమీటర్లు గల లంబమును గీసాము. అంటే ఎలా ఏం చేసాము, లంబంని గీసాము అంటే దీనికోసం ఏం చేసాము ఏబి కన్నా సగానికన్నా ఎక్కువ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ ని, మళ్ళీ కింది వైపు ఒక ఆర్క్, మళ్ళీ బీని కేంద్రంగా తీసుకొని అదే వ్యాసార్థంతో ఇక్కడ ఆర్క్ గీసి ఈ బిందువుని కలిపిన రేఖ ఏమవుతుంది, ఏబికి లంబంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిన కంపాస్ సాయంతో 4 సెంటీమీటర్ స్కేల్ మీద 4 సెంటీమీటర్ వ్యాసార్థం తీసుకొని దీని కేంద్రంగా చేసుకొని ఈ విధంగా ఈ రేఖని ఖండించినాము. ఖండించిన బిందువు ఈ రెండు రేఖ మరియు చాపం ఖండించుకున్న బిందువుని సి అని తీసుకున్నాము. అప్పుడు ఏసి బీసీ ఎలా ఉంటాయి, సమాన పొడవు గల త్రిభుజాలు ఇవి. అంటే ఇది త్రిభుజం ఏబిసిలో ఈ భుజం సమానమైందంటే సమద్విబాహు త్రిభుజం అనేది అవుతుంది. ఏబిసి అనేది సమద్విబాహు త్రిభుజం. 4 సెంటీమీటర్ గల లంబాన్ని గీసాము. ఇప్పుడు ఏం చేసాము, త్రిభుజం ఏబిసి సమద్విబాహు త్రిభుజము ఏర్పడినది. ఏబిసి అనేది ఏబిసి సమద్విబాహు త్రిభుజము. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేసాం, నెక్స్ట్ త్రిభుజం ఏబిసి ఏర్పడిన తర్వాత దీనికి స్వరూపంగా ఉండే త్రిభుజాన్ని నిర్మించాలి కదా. ఏబి భుజముతో అంటే సి అనే శీర్షం సికి వ్యతిరేక దిశలో ఏం చేస్తున్నాం, శీర్షము సికి వ్యతిరేక దిశలో ఏబి భుజముతో అల్పకోణము చేయనట్లు, ఏబి భుజముతో అల్పకోణము చేయనట్లు ఏం తీసుకున్నాము, కిరణం ఏఎక్స్ కదా ఇది, చేయనట్లు కిరణం ఏఎక్స్ ను తీసుకున్నాము. తర్వాత ఏం చేశాము, కిరణము ఏఎక్స్ పై అంటే కిరణము ఏఎక్స్ పై 3 బిందువులు ఎలా, A1 ఈజ్ ఈక్వల్ A1 A2 ఈజ్ ఈక్వల్ A2 A3 అయ్యేటట్లుగా 3 బిందువులు A1, A2, A3 లను గుర్తించితిమి. ఎక్కడ, కిరణం ఏఎక్స్ పై గుర్తించితిమి. అంటే 3 బిందువులు ఎందుకు అంటే మనం ఈ త్రిభుజానికి 1.1/2 రెట్లు ఉండేటట్లు, అంటే 1.1/2 రెట్లు ఏంది, దాని మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకుంటే ఏమవుతుంది, 3/2 అవుతుంది. అట్లా 3/2లో లవంలో కానీ హారంలో కానీ మనకి ఎక్కడైతే పెద్ద విలువ ఉంటుందో అన్ని బిందువులని గుర్తించాలి. హారంలో ఉన్నాయి లేదు, లవంలో ఉన్నాయి, కానీ ఆ రెండింటిలో పెద్దది సంఖ్య ఏదైతే ఉందో అన్ని బిందువులను మనం కిరణంపై గుర్తించాలి మనం. కాబట్టి 3/2లో 3 బిందువులు, 3 పెద్దది కాబట్టి 3,2లో 3 బిందువులని మనం కిరణం ఏఎక్స్ పై గుర్తించుతుంది. ఇప్పుడు హారములో ఏదైతే ఉంటే, హారంలో ఉన్నది ఏంటి, 3/2 అంటే హారంలో ఉన్నది ఏంటి 2, అంటే A2 అనే బిందువుని ఈ బిని కలపాలి. ఇప్పుడు 3/4 ఉంది అనుకోండి, 4 A4 అనే బిందువుని బిని కలపాలి. హారంలో ఏదైతే ఉంటుందో సంఖ్య అది దీన్ని కలపాలి. ఏంటి, A2ని బిని, A2 బిందువుని ఇప్పుడు ఏం చేసినాము, తర్వాత A2 బిందువుని బి అనే శీర్షాన్ని బిని కలిపితిమి.
ఏ టు బికి తర్వాత ఏం చేసినాం ఏ టు బికి ఏ టు బి ఏ టు బికి ఏ టు బి రేఖకు సమాంతరంగా ఉండేటట్లు ఏం చేసాము సమాంతరంగా ఉండేటట్లు ఏ3 బిందువు గుండా రేఖను గీచితిమి అది రేఖ ఏం చేసింది పొడిగించిన ఏబిని అది పొడిగించిన ఏబిని ఖండించినది ఆ బిందువును బి డాష్ గా గుర్తించితిమి. ఇదే కదా మనం చేసింది. ఇప్పుడు ఏం చేసినాము బీసీకి సమాంతరంగా బీసీ రేఖకు సమాంతరంగా ఉండేటట్లు బి డాష్ బిందువు గుండా రేఖను గీచితే ఏమైంది అది పొడిగించిన ఏసీని ఖండించినది. ఆ బిందువును ఖండించిన బిందువును ఏమనుకున్నాం ఆ బిందువును ఏమని తీసుకున్నాం సి డాష్ గా తీసుకున్నాము. ఇప్పుడు ఏంటి సి డాష్ అనుకున్నాం. ఇప్పుడు ఏ బి డాష్ సి డాష్ అనే త్రిభుజము therefore ఏ బి డాష్ సి డాష్ అనే త్రిభుజము మనకు కావలసిన త్రిభుజము ఏ బి డాష్ సి డాష్ అనేది మనకు కావలసిన త్రిభుజము అంటే త్రిభుజం ఏ బి డాష్ సి డాష్ సిమిలర్ టు త్రిభుజం ఏబిసి. ఏ బి డాష్ సి డాష్ అనేది సిమిలర్ టు త్రిభుజం ఏబిసికి స్వరూపంగా ఉంటుంది. ఈ విధంగా మనం నిర్మించడం జరిగినది. ముందుగా మనం ఏం చేసినాము సమద్విబాహు త్రిభుజంని నిర్మించి దానికి స్వరూపంగా ఉండేటట్లుగా ఒక త్రిభుజం ఏ బి డాష్ సి డాష్ ని నిర్మించితిమి. ఓకే, థ్యాంక్ యూ.